భవిష్యత్తులో పేదరికం ఉండొద్దు, P4తో గణనీయమైన మార్పు తెస్తాం, ప్రమాణాలు పెంపొందిస్తామన్న సీఎం చంద్రబాబు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం, కొత్త నగరాలకు ఫ్యూచర్ సిటీ ఓ నమూనా, అభివృద్ధి చేసి చూపుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. జగన్ మళ్లీ సీఎం అవుతారు, ఓటమికి భయపడే వ్యక్తి కాదు, చరిత్రలో నిలుస్తారన్న జ్యోతిష్యులు. అమరావతిని ఎవరూ కదల్చలేరు, చంద్రబాబు 6వసారి సీఎం అవుతారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న పండితులు. ఓవైసీ అడ్డుకుంటే వక్ఫ్ బోర్డు బిల్లు ఆగదు, త్వరలోనే పార్లమెంటులో ఆమోదం, కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు, వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, పుట్టపర్తిలో ప్రత్యేక పూజలు. గాంధీ భవన్ లో నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. పండుగ శోభ, భక్తి శ్రద్ధలతో ఉగాది వేడుకలు, ఉగాది పంచాంగం విన్న నేతలు. తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణానికి హాజరైన కేటీఆర్, వేద పండితుల ఆశీర్వచనం. బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు, పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి. శ్రీశైలంలో ఉగాది వేడుకలు, భారీగా హాజరైన కన్నడ భక్తులు, దర్శనానికి గంటల కొద్దీ సమయం. గవర్నర్తో సీఎం రేవంత్ సమావేశం, మంత్రివర్గ విస్తరణపై చర్చిస్తున్నట్టు వార్తలు, నలుగురికి చోటు దక్కే అవకాశం. మోదీ మన్ కీ బాత్లో ఆదిలాబాద్కు స్థానం, ఇక్కడి ఇప్ప పువ్వు లడ్డూ గురించి ప్రస్తావన, ఆదివాసీ మహిళల కృషికి అభినందన. టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిన చైర్మన్, ఇప్పటికే ప్రొవిజనల్ మార్కుల జాబితా రిలీజ్. వీసాలిప్పిస్తానంటూ కుచ్చుటోపీ, 3 కోట్లతో వ్యక్తి పరార్, విజయవాడలో నయా మోసం. సీదిరి అప్పలరాజుపై కేసు, 16 మంది అనుచరులపైన ఎఫ్ఐఆర్, కాశీబుగ్గ పిఎస్ ఎదుట నిరసన ఎఫెక్ట్. అటవీ సంపదపై వేటు, కాకినాడ జిల్లాలో గిరిజనుల ఆందోళన, అక్రమార్కులపై చర్యలకు వినతి. 100 ఏళ్ల కింద బీజం నేడు వటవృక్షంగా తయారైంది, ఆర్ఎస్ఎస్ ఔన్నత్యం గొప్పదన్న ప్రధాని మోదీ. ఇండోనేషియా సముద్రాలో భూకంపం, తీవ్రత 5.1గా నమోదు, 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం. పట్టాలెక్కనున్న చిరంజీవి మూవీ షూటింగ్ దర్శకత్వం వహిస్తోన్న అనిల్ రావిపూడి, పండుగ రోజు పూజా కార్యక్రమాలు. సినిమా పనులు మొదలుపెట్టిన జగ్గారెడ్డి, లాంఛనంగా ఆఫీసు ప్రారంభం, త్వరలో సెట్స్ పైకి మూవీ. ఐపీఎల్లో మరో కీలక పోరు, కాసేపట్లో ఢిల్లీతో తలపడనున్న హైదరాబాద్, విశాఖ వేదికగా మ్యాచ్.